లైవ్ నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల. ఒక్కసారి మనం పులివెందుల అని చెప్తేనే అది జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆయన ఫ్యామిలీకి కూడా, వైఎస్ ఫ్యామిలీకి పులివెందులను కంచుకోట అని చెప్తూ ఉంటాం. రాజకీయాల్లో కూడా అటు పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టే వాళ్ళే లేరు అనేది ఇప్పటిదాకా అక్కడ నడుస్తున్న చరిత్ర. అది కూడా ఎవరు కాదనలేం. అలాంటి పులివెందులకు సంబంధించి మొన్న చూసాం కూడా మనం. పులివెందుల నుంచి వైఎస్ కానీ, అదేవిధంగా ఆయన భార్య విజయమ్మ కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ గత 2 సార్లుగా పులివెందుల నుంచి రిప్రజెంట్ చేసినా కూడా పులివెందుల్లో అదే స్థాయిలో అక్కడ ప్రజలు కూడా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే గతంలో వైఎస్ హయాంలో కానీ, ఆ వైఎస్ కుటుంబం కానీ, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ పులివెందులను తమ కంచుకోటుగా మార్చుకోవడంలో కూడా ఆ ఫ్యామిలీ సక్సెస్ అయింది పూర్తి స్థాయిలోనే చెప్పుకోవాలి. ఇక అంతకంటే ఎక్కువగా స్థానిక ప్రజలు కూడా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. బట్ ఇటీవల కాలంలో చూసినట్లయితే పులివెందుల్లో వరుస ఎదురు దెబ్బలు జగన్మోహన్ రెడ్డికి తగులుతూ ఉన్నాయి. వరుసగా పులివెందుల మీద జగన్ పట్టు కోల్పోతున్నారా అని ఇంకొక ప్రచారం కూడా నడుస్తోంది. మనం చూసినట్లయితే ఏదైతే ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ కుప్పం, అది అనేక సార్లు అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా. జగన్మోహన్ రెడ్డి 151 సీట్స్తో గత ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత ఆయన కుప్పం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. వై నాట్ కుప్పం అనే నినాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏదైతే 175 వై నాట్ 175 అంటూనే ముందుగా వై నాట్ కుప్పం అనే నినాదాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. సో ఈ క్రమంలోనే కుప్పం మీద స్పెషల్గా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని తానే కైవసం చేసుకోవాలని కూడా అక్కడ స్థానిక నేతలకు టార్గెట్లు పెట్టడం జరిగింది. పెద్దిరెడ్డి లాంటి మంత్రులు కూడా అక్కడే ఉండి లోకల్ బాడీస్ ఎన్నికల్ని పర్యవేక్షించిన తీరుని కూడా మనం చూస్తున్నాం. కుప్పం మున్సిపాలిటీలు కూడా వైసీపీ ఖాతాలో పట్టడం కూడా మనకు తెలిసిందే. ఆ తర్వాత చూస్తే భరత్ అనే వ్యక్తికి, అక్కడ స్థానికంగా ఉన్న యువనేతకి ఎమ్మెల్సీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఆయనే కుప్పం అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. స్పెషల్గా కొన్ని ప్రత్యేక ఫండ్స్ కూడా కుప్పానికి రిలీజ్ చేయడం కానీ, అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా కొన్ని మినిమం ఎమ్యూనిటీస్కి అక్కడ రూపకల్పన చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వచ్చారు. అవకాశం ఉన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుప్పం మీద పెట్టిన ఫోకస్ పులివెందుల మీద పెట్టలేదనే చెప్పాలి గత 4 ఏళ్ల పాలనలో. సో వై నాట్ 175 అంటూనే అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు కుప్పం మీద ఫోకస్ పెట్టారు. అదేవిధంగా అన్నిటికన్నా ఇందులో కూడా అతి ముఖ్యమైన హామీ ఏంటంటే భరత్, చంద్రబాబు నాయుడిని భరత్ ఓడించినట్లయితే వచ్చే ఎన్నికల్లో భరత్ను క్యాబినెట్లోకి తీసుకుంటా అని కూడా జగన్మోహన్ రెడ్డి పలుసార్లు హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఒక దశలో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్తున్న సమయంలో కూడా ఆయన పెద్దిరెడ్డి అనుచర వర్గం అడ్డుకున్న పరిస్థితి. లోకల్గా వైసీపీ నేతలు కనీసం అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేయకుండా టీడీపీ శ్రేణుల మీద దాడులు చేసే సిచ్యువేషన్. ఇలా గత 4 ఏళ్లుగా అనేక వ్యూహాలు, ప్రతి వ్యూహాల మధ్య కుప్పం నలుగుతూ ఉందనే చెప్పుకోవాలి. అసలు ఒక దశలో కుప్పం మున్సిపాలిటీ లాంటివి తను చేజారిన తర్వాత ఒక దశలో నిజంగానే కుప్పంలో అసలు ఏం జరుగుతుంది అని కూడా టీడీపీ ఆ రోజు డిఫెన్స్లో పడే పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు కుప్పంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు తలెత్తుకొని తిరగలుగుతున్నారు. అంతేకాదు అక్కడ టార్గెట్లు కూడా పెడుతున్నారు. ఆయన 1,00,000 మెజారిటీ సాధించే దిశగా అని చెప్పి కూడా టార్గెట్ పెడుతున్నారు. కుప్పం ఈసారి 1,00,000 మెజారిటీ అంటూ కూడా ఈరోజు అక్కడ శ్రేణులు కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ చేసిన ప్రచారం కావచ్చు, నిజంగానే కుప్పంలో ఉన్న స్థానిక పరిస్థితులు కావచ్చు, అక్కడ స్థానిక నేతలు వైసీపీ దెబ్బకు భయపడుతున్న వాతావరణం కావచ్చు, ఇలాంటి పరిణామాలతో చంద్రబాబు నాయుడు కూడా ఫ్రీక్వెంట్గా కుప్పం మీదే ఫోకస్ పెట్టారు. ఆయన కుప్పంలో తరచుగా పర్యటనలు చేయడం కానీ, అక్కడ పలు అంశాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఎట్ ప్రజెంట్ కూడా ఆయన కుప్పంలో 3 రోజులు పర్యటనలో ఉన్నారు. అంటే ఆ స్థాయిలో కుప్పాన్ని తిరిగి తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెజారిటీ కూడా భారీగా సాధించే దిశగా వెళ్తున్నారు. కానీ ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని మాత్రం వై నాట్ పులివెందుల అంటూ కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది టీడీపీ. సో వై నాట్ 175 కాదు, ముందు వై నాట్ పులివెందుల అనే అంశాన్ని టీడీపీ ఈరోజు టార్గెట్ చేస్తోంది. 175ని పక్కన పెట్టి ఈరోజు పులివెందులను ఎలా నిలబెట్టుకోవాలో చూసుకోమని కూడా టీడీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతోంది. సో కంటిన్యూగా మనం చూసినట్లయితే కూడా ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ప్రతికూలంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో మనం ఈ పరిణామాలను తీసుకున్నట్లయితే అత్యధికంగా పులివెందులో మన భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని చెప్పుకోవాలి. ఆ ఫ్యామిలీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అదొక కంచుకోట, ఎవరు కాదనలేని వాస్తవం కూడా. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మొన్న 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక 151 సీట్స్తో ఒక భారీ మెజారిటీతో జనం అధికారాన్ని కట్టబెట్టారు. పులివెందుల ప్రజలైతే జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పులివెందుల్లో వరుసగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆ పార్టీ నిజంగానే డిఫెన్స్లో పడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులో మనం వరుసగా చెప్పుకోవాల్సింది ఏదైతే మంత్రి పదవుల విషయంలో. బట్ స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కడప జిల్లా మొత్తాన్ని కూడా మనం హైలైట్ చేసుకోవాలి. సో డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో డే 1 నుంచి నడిచిన వాళ్ళకి చాలామందికి అక్కడ ముఖ్యమంత్రిగా తన క్యాబినెట్లో మొదటి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వేరే కడప విషయానికి వచ్చినట్లయితే
ఏదైతే శ్రీకాంత్ కానీ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ కానీ, అదేవిధంగా రాయచోటి శ్రీకాంత్ కానీ, అదేవిధంగా ఏదైతే కోరుముట్ల శ్రీనివాస్ గారిని, వీళ్ళిద్దరూ కూడా డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అడుగు కలిపారు. కానీ వాళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు, మంత్రి పదవుల దాకా రాకుండా. కేవలం అంజాద్ బాషా లాంటి వాళ్ళకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇక కడప నుంచి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అవినాష్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశాన్ని ఎన్నికలకు ముందు తన అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు, అదే స్థాయిలో టీడీపీని కూడా ఫోకస్ చేస్తూ వచ్చారు, టార్గెట్ చేస్తూ వచ్చారు అన్నది వాస్తవం. అయితే తీరా ఎన్నికల్లో గెలిచి తాను సీఎం అయిన తర్వాత తను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీనే జగన్మోహన్ రెడ్డి వద్దని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఈ పరిణామాలతో సునీత కూడా జగన్మోహన్ రెడ్డి స్వయాన సొంత చెల్లి వివేకానంద రెడ్డి కూతురు ఈరోజు ఎదురు తిరిగి ఆమె ఎక్కే గడప దిగే గడప తేడా లేదన్న విధంగా ఈరోజు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆమె కోర్టులు మెట్లెక్కి మరీ ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఎప్పుడైతే అవినాష్ పేరు వివేకానంద రెడ్డి కేసు విషయంలో ప్రముఖంగా తెర మీదకి వచ్చిందో, ప్రత్యేకించి ఈరోజు సిబిఐ అనేక సార్లు కోర్టు డైరెక్షన్లో సిబిఐ అనేక సార్లు అవినాష్ రెడ్డిని పిలిచి విచారించిందో, అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అసలు ఇన్వాల్వ్మెంట్ ఎవరిది అనేది అటు పులివెందులు కానీ అదేవిధంగా ఇటు కడప ప్రాంతంలో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చినట్లయింది. ఈరోజు చాలా సీరియస్గా అవినాష్ రెడ్డి అరెస్ట్ గురించి కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం అవినాష్ రెడ్డి మీదే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని అవినాష్ రెడ్డి మీద సిబిఐ ఛార్జ్ షీట్లు ఎలా ఫైల్ చేస్తూ వచ్చిందో ఇవన్నీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ నిజంగానే జనంలో సీరియస్గా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇక ఒంటరి పోరాటం, ఒకవైపు సునీత ఈరోజు అందరికీ దూరమై ఒంటరి పోరాటం చేస్తున్న తీరు కూడా ఈరోజు అక్కడ ఒక చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే అటు వైఎస్ కానీ అదేవిధంగా ఏదైతే వివేకానంద రెడ్డి కానీ రాజకీయాల్లో ఒక సౌమ్యులు వివాద రహితులని పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది అనేది ఈరోజు అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఈ మొత్తం కూడా ఈరోజు సునీత మీద సానుభూతిగా మారింది. అదొక రీజన్ అని చెప్పుకోవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అంతగా ఫోకస్ పెట్టలేకపోవడానికి కారణం అది కూడా ఒకటి ఫస్ట్ పాయింట్ అని మనం చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత చూసినట్లయితే కూడా ప్రత్యేకించి అనుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు కూడా తెర మీదకి వచ్చాయి. అప్పుడు ఏదైతే పశ్చిమ రాయలసీమకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజున టీడీపీ నిలబెట్టిన రాంభూపాల్ రెడ్డి, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, ఆయన స్వయంగా పులివెందులే. సో ఆయనకు ఆ స్థాయిలో అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో కంపేర్ చేసి ఆ స్థాయిలో పట్టు లేదనే చెప్పాలి. అయితే బాలకృష్ణ లాంటి వాళ్ళ మద్దతు అయితే రాంభూపాల్ రెడ్డికి ఉంది. అలాంటి రాంభూపాల్ రెడ్డి కూడా భారీ మెజారిటీతో పులివెందుల నుంచి పట్టభద్రుల ఓట్లు కూడా టీడీపీ ఖాతాలో పడడం మాత్రం ఈరోజు అది వైసీపీ కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. ఇదొక ఏదైతే ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి వైసీపీకి. అప్పటి నుంచి కూడా ఏదైతే టీడీపీ వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చింది. సో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పులివెందుల్లోనే వితిన్ పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి కంచుకోటలోనే తమ అన్ని ఏదైతే మెజారిటీని సాధించగలిగాం కాబట్టి రేపటి ఎన్నికల కోసం ప్లాన్ చేసుకోవాలని కూడా ఈరోజు వైసీపీ అటు టీడీపీ కానీ అదేవిధంగా మిగతా స్థానిక నేతలు కానీ భావిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అక్కడ బీటెక్ రవిని ఇన్ఛార్జిగా కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించున్నారు. ఆయన కూడా అనేక రకాలుగా కేసులు ఇరికించి ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ ఒకవైపు ట్రై చేస్తూ వస్తుంది. సో ఇది ఒక సెకండ్ పాయింట్గా చెప్పుకోవాలి. ఏదైతే వైనాట్ పులివెందుల అనే టీడీపీ నినాదంతో నిజంగా ఈరోజు వైనాట్ పులివెందుల అనే టీడీపీ నినాదం వర్కౌట్ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక మూడో అంశం మనం అతి కీలకమైన అంశం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పట్టు కోల్పోతున్నారనే అంశానికి ఒక శాంటిటీ రాబోతుందనడానికి ఒక నిదర్శనం, ఒక మూడో ఎగ్జాంపులే. అది కూడా మనం చెప్పుకున్నట్లయితే యాక్చువల్గా వైఎస్ హయాం తర్వాత జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వైఎస్ఆర్సీపీ సొంత కుంపడి పేరు దాన్ని పెట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అటు కడప కానీ అదేవిధంగా ఇటు పులివెందులు కానీ ఇటు జమ్ముల మడుగు లాంటి ఆ స్థానాలు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అన్నాయిల చేతుల్లోకి వెళ్ళాయి. ప్రత్యేకించి అటు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇక పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ పులివెందుల బాధ్యతలు మొత్తాన్ని కూడా అవినాష్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి చూస్తూ ఉన్నారు. అటు కడప కానీ ఇటు పులివెందులు కానీ వాళ్ళ కన్సర్న్లోనే అక్కడ రాజకీయ కార్యక్రమాలతో సహా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఈ 4 ఏళ్లుగా జరుగుతూ వస్తున్నాయి. గతంలోనే 2014 నుంచే వాళ్ళకి ఆ స్థాయిలో అక్కడ పట్టుందనే మనం అనుకోవాలి. బట్ ఎప్పుడైతే అవినాష్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీని ఎదుర్కొంటూ ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ కూడా వార్తలు వచ్చిన క్రమంలో పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డి ఈ కేసుల గురించి వీటికే పరిమితం అవడం జరిగింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతోనే అక్కడ అభిషేక్ లాంటి వాళ్ళని రీసబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ అది ఆ స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఈరోజు అటు భాస్కర్ రెడ్డి చూసినట్లయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఆయన ఆల్రెడీ సిబిఐ అరెస్ట్ చేసింది, జైల్లో ఉన్నారు, ఆయనకి రిమాండ్లో కూడా ఉన్నారు. ఆయనకి బెయిల్ ఇచ్చేందుకు కూడా ఈరోజు కోర్టులు నిరాకరిస్తున్నాయి, దాన్ని తప్పుపడుతుంది.
కొడుతున్నాయి. ఇక అవినాష్ రెడ్డిని ఇటీవల సీక్రెట్గా అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చినట్టు చూపించారనే వార్తలు కూడా వస్తున్నప్పటికీ అవినాష్ రెడ్డి కూడా తన తండ్రి అరెస్ట్ కానీ ఆ తర్వాత తన అరెస్ట్ అంటూ జరుగుతున్న పరిణామాలతో పూర్తిగా ఈ వివేకానంద రెడ్డి కేసు విషయం మీద ఆయన ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఈరోజు అంత సీరియస్గా పాలిటిక్స్ మీద, ప్రత్యేకించి పులివెందుల మీదో లేకపోతే కడప మీదో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కూడా ఈరోజు అక్కడ స్థానిక కార్యకలాపాల మీద ఫోకస్ పెట్టలేని సిచ్యువేషన్ ఉంది. అందుకే ఎప్పుడైతే క్రమక్రమంగా అటు భాస్కర్ రెడ్డి కానీ ఇటు అవినాష్ రెడ్డి కానీ పులివెందులో తమ పట్టుకోల్పోతూ ఉన్నారో ఆబ్వియస్లీ ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి తోడు మనం చెప్పుకున్న ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి పూర్తి స్థాయిలో గతంలో ఉన్న ఒక గ్రిప్ వాళ్ళ మీద పులివెందుల మీద వాళ్ళకి లేకుండా పోవడం ఇంకోటని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం సునీత చేస్తున్న ఫైట్ జాతీయ స్థాయిలో ఫోకస్ కావడం, ఆ మీద స్థానికంగా ఒక సానుభూతి, వివేకానంద రెడ్డి కూతురు ఒక సానుభూతి క్రియేట్ అయ్యే ప్రయత్నం జరగడం, ఇవన్నీ కూడా ఈరోజు టీడీపీకి ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్లో అవుతున్న పరిస్థితి. వేరే అక్కడి నుంచి మనం వచ్చినట్లయితే ఇంకొక అంశం అతి కీలకంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు లోకేష్ పాదయాత్ర ముందుగా కుప్పం నుంచే చాలా సెంటిమెంట్గా తన తండ్రి స్థానమైన కుప్పం నుంచే లోకేష్, అది కూడా రాయలసీమ నుంచి ఆయన స్టార్ట్ చేశారు. కుప్పంలో లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు వైసీపీకి కూడా పెద్ద అంచనాలు లేవని చెప్పాలి. టీడీపీ ఎలా కోపప్ చేసుకోగలుగుతుందనే అంశం కంటే ఆ రోజు వైసీపీ మాత్రం ఆ స్థాయిలో లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవుతుందని కూడా వైసీపీ నేతలు ఊహించలేదు. బట్ కుప్పంలో అందంత మాత్రంగా ఉన్న లోకేష్ పాదయాత్ర ఆ తర్వాత చిత్తూరుకు వచ్చినప్పటికే భారీ స్థాయిలో అది బలం పుంజుకుంది. ఆ తర్వాత అనంతపురం చూసినట్లయితే కూడా అనంతపురంలో ఏ స్థాయిలో లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయిందో మనం చూసాం. కూడా జన ప్రవాహం అనేది మనం చూస్తూ వచ్చాం. అక్కడి నుంచి కర్నూలుకి ఎంటర్ అయినప్పటికీ కర్నూలులో స్థానికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ అవి ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కాలేదు లోకేష్ పాదయాత్రలో. కర్నూలులో కూడా అదే స్థాయిలో సక్సెస్ చేసుకుంటూ కడపలో కూడా అడుగుపెట్టారు. సో కడపలోకి అడుగుపెట్టిన తర్వాత లోకేష్ పాదయాత్రకి అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతాయన్నప్పటికీ ఆ స్థాయిలో ఆటంకాలు ఎదురైనా ఆయన ఎక్కడా కూడా కడపలో తన పాదయాత్రను ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. మ్యాక్సిమం తన పాదయాత్ర షెడ్యూల్ మొత్తాన్ని అక్కడ కవర్ చేసుకుని ఈరోజు నెల్లూరులో కూడా సక్సెస్ఫుల్గా ఆయన అడుగు పెడుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే లోకేష్ పాదయాత్రకు అంతమంది జనాన్ని, ప్రత్యేకించి కడప జిల్లాలో అంతమంది జనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఊహించలేదు. ఇక తన సొంత మామయ్య లాంటి వాళ్ళు, రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కమలాపురం లాంటి చోట్ల ఒక హార్డ్ కోర్ వైసీపీ క్యాడర్ అయితే ఉంది ఆ జిల్లాలో. కానీ ఆ స్థాయిలో లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవుతుందని కూడా ఈరోజు వైసీపీ ఊహించలేదు. ఇదొక సెట్ బ్యాక్గా కూడా ఈరోజు వైసీపీ నేతలు భావిస్తూ వస్తున్నారు. అసలు లోకేష్ మామూలుగా నిజానికి అయితే మనం చూస్తే చిత్తూరులోనే ఆయన యాత్ర, లేకపోతే అంతకుముందు మనం చూస్తే కుప్పం లాంటి చోట్ల ఆయన యాత్ర చేయడానికే ఆ రోజు వైసీపీ ప్రతి ఒక్క విషయంలో ఆటంకాలు కల్పించే పరిస్థితి. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు లోకేష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనసమూహం కనిపిస్తోంది. ఎస్పెషల్లీ కడపలో వైసీపీ ఊహించని స్పందన అయితే లోకేష్కి వచ్చిందని చెప్పాలి. ఇది ఇంటర్నల్గా వైసీపీలో కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. సో మనం చెప్పుకున్న కారణాలు అన్నిటితో పాటు ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో వీటిని చెప్పుకుంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ పేరు తెర మీదకి రావడం కానీ, రెండోది అదేవిధంగా ఆయన సిబిఐ కేసు చుట్టూ కూడా అవినాష్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తీరు ఒక కారణం అయితే వీళ్ళిద్దరూ పులివెందులకు దూరమైన కారణంగా పులివెందుల్లో ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందని పర్స్యూ చేసి నేత లేకుండా పోవడం ఇంకొక మైనస్గా మారిందని చెప్పుకోవాలి వైసీపీకి. ఇక అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులు లాంటి ఒక హార్డ్ కోర్ రీజియన్లో కూడా టీడీపీ ఘన విజయం సాధించడం అదొక సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి వైసీపీకి. ఇక ఈ ఫ్లోలో చూసుకుంటే లోకేష్ పాదయాత్ర కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ కడప జిల్లా మొత్తం మీద అనేది కూడా మనం ఇంకొక రీజన్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈరోజు టీడీపీ వై నాట్ పులివెందుల అనే నినాదాన్ని అండర్ కరెంట్గా చాలా చాప్ కింద నీరులో ఈరోజు తీసుకెళ్లడంలో టీడీపీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. సో ఈ పరిణామాలన్నీ కూడా నిజంగానే వైసీపీ అధినేతను అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ అంశం మీద త్వరలోనే ఆయన పూర్తి స్థాయిలో పులివెందులే కాదు కడప జిల్లా మొత్తం మీద కూడా రివ్యూ కూడా చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా ఈ పరిణామాలు నిజంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అక్కడ వచ్చిన సాలిడ్ మెజారిటీని టీడీపీ తగ్గించగలదా, లేదంటే నిజంగానే సీరియస్ ఫైట్ అయితే ఇవ్వగలదా రేపటి ఎన్నికల్లో అనేది కూడా ఈరోజు అక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత పులివెందుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందనేది ఈరోజు టీడీపీ అంచనాగా ఉంది. మరి ఈ అంచనాలన్నీ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనే అంశం మనం పక్కన పెడితే ఓవరాల్గా గతానికంటే భిన్నంగా గతంతో పోల్చినట్లయితే ఈరోజు పులివెందులో క్రమక్రమంగా వైఎస్ఆర్సీపీ కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ పట్టుకోల్పోతున్నారనే చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ సీ నిజంగా ఈ పరిణామాలు వైసీపీని ఎటువైపు లీడ్ చేయబోతున్నాయి, పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఈరోజు చంద్రబాబు నాయుడు కుప్పం మీద పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఆయన అంతా అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు అనుకో ఈరోజు వైనాట్ పులివెందుల అంటూ కూడా పులివెందుల మీద సీరియస్గా ఫోకస్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అలర్ట్ అవున పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ మొత్తం కూడా ఈ పరిణామాలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఎటువైపు తిప్పబోతున్నాయి, అసలు ఎలాంటి పరిణామాలు కడప జిల్లా వేదికగా చోటు చేసుకోబోతున్నాయి, టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న ఫైట్లో పులివెందుల ఎవరి చేతికి చెక్కబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది.